శ్రీ గాయత్రి ఆలయ ట్రస్ట్ గన్నవరం బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, ఉమ్మడి కృష్ణా జిల్లా బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ అధ్యక్షులు ఫణికుమార్ పాల్గొన్నారు. గన్నవరం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కేవీఆర్ కిషోర్ ఆధ్వర్యంలో గన్నవరం ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీ గాయత్రి ఆలయ ట్రస్ట్ బ్రాహ్మణ పరిషత్ సభ్యుల వన సమారాధన ఘనంగా నిర్వహించారు. అనంతరం నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రధాని మోదీ నేతృత్వంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు బీజేపీ ఏపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి. గతంలో 250 కోట్ల రూపాయలను బ్రాహ్మణ సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఖర్చు చేశారని, ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి దేవాలయానికి అదనపు అర్చకులను నియమించారని, బ్రాహ్మణుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని కుమారస్వామి చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలోనే అతిపెద్ద బ్రాహ్మణ ఆత్మీయ కలయిక కార్తీక వన సమారాధన పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణంతో చేయటం, ఈ ఆధ్యాత్మిక భావనని ఈ యొక్క సమాజంలో పెంపొందించడం కోసం కృషి చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఎడల వారు కిషోర్ గారు అనేక శ్రద్ధలు చూపిస్తూ కమ్యూనిటీ అంతా కూడా బ్రాహ్మణ్ కమ్యూనిటీ జీరో పోవర్టీ అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్లోగన్స్ ఇస్తున్నారో ఆ జీరో పోవర్టీ లైన్ తీసుకెళ్లాలని, అందరూ సొంత కాళ్ళ మీద నిలబడేలా ఉండాలని వారు కోరుకుంటూ అందరినీ ఈ స్థాయికి తీసుకురావటం, రాబోయే రోజుల్లో ఇంక మరి ఆయన గన్నవరానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా వారి సేవలను ఇనుమడింపజేస్తారని మేము ఆశిస్తున్నాం.